నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చింతనే. నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదనే. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చింతనే. నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదని. అవునన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము. నీతోని అనుబంధం నీలోని ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్య కావాలి నీ స్నేహము. దేవునికి మహిమ. టైం అయిపోయింది. మరి దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు విన్న వాక్యంలో వేరే సంగతి ఏదన్నా వస్తుందేమో అనుకున్నాను. మరి చిన్నోడు నన్నే టార్గెట్ చేసినట్టున్నాడు. దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. ప్రార్థన సహాయం తప్పనిసరిగా నాకు అవసరమే ఉంది. తను చెప్పిన మాట నిజమే. ఎందుకంటే అన్ని విధాల ఆ నాయకుడిగా ఉన్నటువంటి వానికి దాడి ఎక్కువ ఉంటుంది. బహుమానం కూడా అంతే ఉంటుంది. కష్టపడితే దేవుడిచ్చేటువంటి బహుమానం గొప్పదే. ఈ భూమి మీద ఉన్నంత వరకు తను ఎదుర్కొనే దాడి కూడా గొప్పదే. ఎన్నో గాయాలు మానసికంగా తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు కృంగిపోయి ఇంకా మన వల్ల కాదేమో అన్నంత నిరాశ నిరుత్సాహం కూడా వస్తుంది. అన్ని విధాల గాయపరచబడతా ఉంటాం. ఒక్కోసారి సింగిల్గా కూర్చొని దుఃఖపడతా ఉంటాను. ఎంతోమంది వేదన పొందుతున్నప్పుడు శాలేమన్న దొరికితే ఆదరణ కలిగిద్ది అన్నతో మాట్లాడితే బాగుంటుందని అట్లా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. నా హృదయంలో ఎంత వేదన ఉన్నా, నా శరీరంలో ఎంత బలహీనత ఉన్నా, నా మనసులో ఎంత కృంగుబాటు ఉన్నా అదంతా పక్కన పడేసుకొని నా ముందుకు వచ్చేటువంటి బిడ్డలతో చిరునవ్వు నవ్వి వాళ్ళ సమస్యను విని వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రోత్సహించి విశ్వాసంతో ప్రార్థన చేసి వాళ్ళని పంపి మళ్ళీ నా స్టోరీలోకి నేను వెళ్తా. అంటే ఎన్ని గాయాలైనా ఎదుటికొచ్చేటువంటి బిడ్డల యొక్క దుఃఖాన్ని ఓదార్చి ధైర్యపరిచి వారు కృంగిపోయి ఎక్కడ వారు జారిపోతారో బలహీనపడిపోతారో అనే భయంతో వారిని నిలబెట్టడం కోసం రకరకాలుగా ఉంటుంది. అన్నిటినీ దేవుని కృపలో పౌలు అంటాడు, నేను ఎంతో ప్రయాసపడ్డాను, అయినా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని. ఆయన కృప నాకు తోడుగా ఉండి చాలా విషయాల్లో నన్ను ఆదుకుంటూ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు ఒక చిన్న మాట చెప్తా. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగదు. ఒక జనం కలగాలి అంటే దానికి తగిన ప్రసవ వేదన తప్పనిసరిగా కావాలి. ఒకప్పుడు నా బాధ ఏందో అర్థం కానటువంటి సహోదరులకి ఈరోజు సేవలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఒక సేవ చేసి 4 ఆత్మల్ని సంపాదించి వాళ్ళని ఒక సంఘంలా కట్టి వాళ్ళని స్పిరిచువల్గా ప్రోత్సహించి వాళ్ళ ఎదుట జీవిత సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకి సత్యాన్ని బోధించి ఒక పని జరిగించాలంటే అది ఎంత ప్రసవ వేదనో, ఎంత ప్రయాసో, ఎంత పోరాటమో అనేది ఇప్పుడు సేవలోనికి వచ్చి దేవుని పని చేస్తున్నటువంటి కొంతమంది సహోదరులకి అర్థమైంది. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళకి నేను ఒక దేవదూతలా కనపడుతున్నా. అన్నా ఎట్లా భరిస్తున్నావు అన్నా, ఎట్లా చేస్తున్నావు అని. ఇంకా సేవలోకి రానటువంటి వాళ్ళకి అది అవగాహన ఉండదు, కానీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఆత్మీయులు వాళ్ళ సేవలోకి రాకపోయినా అవతల మనిషి యొక్క భారాన్ని అంచనా వేయగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం. అంచనా వేయగలుగుతారు ఒక వ్యక్తి, ఆయన ఒక సేవలో ఎంత నలుగుతాడు అనేది. నేను ఒక్కడనే కాదు, యథార్థవంతులు, యథార్థంగా దేవుని కోసం కష్టపడుతున్న దైవజనులు నాకంటే గొప్పవారు మా అన్నయ్యలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను చిన్నోడిని. నాకన్నా ఇంకా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు, జీవితాన్ని అలాగా దేవుని కోసం ఖర్చు పెట్టి కరిగిపోయినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకునే నేను కూడా కష్టపడుతున్నాను. చాలా బాధ్యతలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం, దేవుడు నాకు ఇచ్చిన భారం ప్రకారం నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. స్థానిక సంఘాన్ని ఒక్కదాన్ని చూసుకుంటూ ఇంతవరకు తృప్తి చెందవచ్చు. హాయిగా దేవుడు ఇచ్చిన దానిలో ఏదో ఎంతో కొంత చేస్తున్నాను అని ఇంతవరకే దేవుని పని చేసేసి చక్కగా వచ్చేవాళ్ళు వస్తారు, చెప్పేవాళ్ళకి చెప్పేస్తాను, ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఆదివారం ఒకసారి వాక్యం చెప్తే మళ్ళా శుక్రవారం మధ్యలో గ్యాప్ హాయిగా. కానీ అలాగ ఉండటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఎంత ఆయుష్కాలం నిర్ణయించాడో అది నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఒకవేళ దేవుడు ఎందుకంటే ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేసుకుంటాడు. ముంగమూరి దేవదాసయ్య గారికి దాదాపు 100 సంవత్సరాలకు పైన ఆయుష్కాలం ఇచ్చాడు. కానీ డేవిడ్ బ్రైనార్డ్కి 29 ఏళ్ళు మాత్రమే ఇచ్చాడు. శామ్యుయల్ మోరిస్కి 25 ఏళ్ళు మాత్రమే ఇచ్చాడు. ఏ భక్తునికి ఎంతవరకు టైం ఇచ్చాడో, ఎవరిది ఎంతవరకు ముగుస్తుందో తెలియదు గనుక నాకున్న పరిధిలో, నాకున్న అవకాశంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఏ ఒక్క రోజును కూడా పోనీయకుండా, ఏ విధంగానైనా అవకాశాన్ని అందిపుచ్చుకొని నేను బ్రతికున్నంత వరకు, నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు ఏ ఒక్క రోజుని, ఏ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా, అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలి. మునిగిపోతున్న వాళ్ళని నదిలో నుండి బయటపడవేసినట్టుగా. ఇక అక్కడ జనం పొగుడుతున్నారా, లేకపోతే పట్టించుకుంటున్నారా, లేకపోతే మనల్ని గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా, మనకు భజన చేస్తున్నారా లేదా, ఇవేవి పట్టించుకోకుండా చేయగలిగినంత దేవుని కోసం చేశామా? మహిమపరచగలిగినంత యేసయ్యను మహిమపరిచామా? రక్షించగలిగినంత మేరకు ఆత్మని రక్షించుకోగలిగామా లేదా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా నా వంతు ప్రయాణం నేను చేస్తున్నా. ఆయన కూడా నమ్మదగినవాడు. ఇంతవరకు ఆయన దయ, నేను చల్లిన ఏ విత్తనాలు కూడా వ్యర్థంగా పోలేదు. వెంటనే మొలకెత్తకపోయినా కొంచెం టైం తీసుకొని అయినా అవి తర్వాత అయినా మొలకెత్తి నాకు చెట్లులాగా కనబడ్డాయి. అది నాకు ఆయన ఇచ్చినటువంటి కృప. నేను పడ్డ ప్రయాస వ్యర్థంగా పోలేదు. నేను చల్లిన వాక్య విత్తనాలు నిరుపయోగం కాలేదు. మంటి పెళ్ళల కింద కుళ్ళిపోలేదు. అవి మొలిచినాయి. అనేక మందిని దేవుని కొరకు సాధించినాయి. కాబట్టి ఇంకా చేయాలని ఆశ ఉంది. కానీ అది నా చేతుల్లో లేదు కదా, ఆయన చేతుల్లో ఉంది. సో మీకు చెప్పే మాట కూడా ఇదే. దేవుడు మీ సమయం ఎంతో, నా సమయం ఎంతో మన ఇద్దరికీ చెప్పలేదు కనుక ఈరోజే మంది అనుకోవటం, రేపు మంది కాదన్నట్టుగా కష్టపడితేనే దేవుని కొరకు మనం కొంత చేయగలుగుతాం. అవునా? నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్ల నే పాడినా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రసంగం మొదలు పెట్టడం అనుకోకండి. తను చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే. నేను ప్రార్థన చేస్తాను.
ఏం లేదు, మీలో కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఉంటారనేది ప్రేరణ కలిగింది. లైవ్లో అనేక మంది అందుబాటులో వస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఆశపడతా ఉంటారు. కాస్త అట్లాగా కనిపించి ప్రార్థన చేసి ఏదైనా అవకాశం ఉంటే ఒక పాట పాడి వెళ్దామని వచ్చాను. ఏదో మన ఫ్యామిలీ కదా, అందుకని చెప్తున్నాను అంతే. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ ఒక చిన్న పరిచర్య స్థానిక సంఘం మాత్రమే చూసుకొని తృప్తి చెందకూడదని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయాసపడ్డాను. ఈ పరిచర్యని దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఇందులో నుంచి మళ్ళీ ఉపసంఘాలు కొన్నింటిని లేవనెత్తాడు. ఆ సంఘాలన్నీ దేవుని దయ వల్ల స్థిరపరచబడి ఆ సంఘాలు లేక ఆ వ్యక్తులు మందిరాలు కట్టి ఆ కట్టబడినటువంటి మందిరాలు ఇప్పుడు ప్రతిష్ఠ చేసుకుంటా తిరుగుతూ ఉన్నా. కొన్ని క్రొత్త స్థలాల్లో ప్రారంభమైనాయి, కొన్ని ఆల్రెడీ నడుస్తున్నటువంటి పరిచర్యలు మరి మందిరాలు కట్టబడి అందులో సేవ జరగడానికి, పరిచర్య విస్తరించడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా నాకున్నటువంటి లక్ష్యం, చాలామంది దైవ సేవకు ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళందరి చేత గతంలో కొంత సమయం మాట్లాడించాను. తర్వాత ప్రభు సెలవైతే దేవుడు సమయం ఇస్తే వాళ్ళకి సేవా సంబంధమైన విషయాలు, వాక్య సత్య సంబంధమైనటువంటి సంగతులు అన్నీ కొద్ది కాలం టైం తీసుకొని బోధించి వాళ్ళందరికీ ఆ విషయంలో గ్రహింపు కలిగించి మరికొంతమందిని దేవుని సేవకు పంపాలనేది నా హృదయ వాంఛ. దేవుని దయ వల్ల కొంతమంది ఇప్పుడు వెళ్ళారు, దేవుని పని చేస్తూ ఉన్నారు. చాలా వరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే మంచి పరిచారకుల్ని, నమ్మకమైన దేవుని పాత్రలను దేవుడు నాకు అనుగ్రహించాడు. చేస్తున్నారు, కష్టపడి యథార్థ హృదయంతో నిండు మనసుతో దేవుని పని చేస్తున్నారు. ఆత్మలు గెలుచుకుంటా ఉన్నారు, యోధుల్లా పోరాడుతున్నారు. అది మీరు కూడా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనేది. ఇంకా ఏమేమి జరుగుతాయో, ఎంతవరకు దేవుడు తీసుకెళ్తాడు అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్షంగా ఎంతమంది నా ముందు కూర్చొని ఈ సేవలో పాలిభాగస్తులు అయ్యారో దేవుని కృపను బట్టి. కరోనా పుణ్యం, కరోనా లేకపోతే నేను బయటికి కనపడేవాడిని కాదేమో, దేవునికి స్తోత్రం. కష్టపడి కరోనా వచ్చి బయటికి లాక్కొని వచ్చింది నన్ను. అందరికీ కరోనా హింస కలిగిస్తే నాకేమో రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు చేసింది. సో దీని ఫలితంగా అనేక మంది లైవ్ ద్వారా నాతో కలుసుకోవటం, నన్ను గురించి వారు తెలుసుకోవటం, వారిని గురించి నేను కూడా తెలుసుకోవటం. ప్రతిరోజు కనీసం 100 నుంచి 150, 200 మంది వరకు ఆ ఫోన్లు వస్తానే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. పాపం ఇద్దరు సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాల్లో నుంచి వారి యొక్క ప్రోత్సాహాన్ని, వారి యొక్క సంతోషాన్ని నాకు అందిస్తూ ఉన్నారు. సో ఈరోజు ప్రత్యక్షంగా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, పరోక్షంగా అంతకంటే ఎక్కువ మంది బిడ్డలు నాకు దేవుడు అనుగ్రహించాడని, అందును బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్దామా? అది. కాబట్టి ఇప్పుడు వారు కూడా ఈ పరిచర్యలో భాగస్థులయ్యారు. వారు కూడా నాతో కలిసి దేవుణ్ణి సేవించడానికి వారు ఇష్టపడ్డారు. వారితో కలిసి దేవుణ్ణి సేవించడానికి నేను కూడా ఇష్టపడ్డాను. తమ తమ సంఘాలు తమకు ఉండొచ్చు, తమ తమ దైవజనులు తమకు ఉండొచ్చు. వారితో పాటు శాలెమన్న కూడా వారి హృదయంలో అంత చోటు ఇచ్చారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీరేంది అంత నీరసం అయిపోయారు? ఏం లేదన్నా, 10ంటికి వచ్చావు, ఎప్పటిదాకా ముగిస్తావు, ఏం సంగతి, మొన్ననే ఆన్లైన్ చేసామని దిగులేసుకున్నారా ఏంటి కొంపదీసి? సరే ముగించేద్దాం మరి, ప్రార్థన చేయనా? తమ్ముడు పాట ఇచ్చాడు, చాలా ఇష్టమైన పాట నాకు. తమ్ముడా, చెల్లె, సహోదరి కదా? ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. చాలా అద్భుతంగా రాశారు ఓఫీరన్న గారి పాట. ప్లే చేస్తావా జగదీష?
పాడేదండి 10 అయింది, తిట్టుకోరు కదా. మనకు టైం ఏముందిలే కానీ అన్న, ఏం చేద్దాం. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ నోల మోసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ నోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. విమలాత్మ జలధారనను ద్రావణిచ్చి, విమలాత్మ జలధారనను ద్రావణిచ్చి, నను నీదు పద సేవకై నిల్పు స్వామి. నను నీదు పద సేవకై నిల్పు స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మూల మోసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మూల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. ఎవ్వారినైనా గనలేను స్వామి. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? అయిందా? ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. నిన్ను చూశాను, నిన్ను చూసిన ఈ కళ్ళతో ఈ లోకమందు ఇంక దేన్ని ఎవరిని కూడా కనడానికి ఇష్టపడట్లేదు. నిన్ను చూడటమే నా పరమార్థం అని నా కళ్ళు, ఈ భౌతిక నేత్రాలు మూసి నా మనోనేత్రాలు వెలిగించుకొని నీ వైపు చూస్తున్నానయ్యా. నా మనోనేత్రాలతో నీ వైపు చూడటానికి భౌతిక నేత్రాలు మూసేస్తున్నాను అంటున్నాడు. బాగుంది కదా? ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. క్షతం ఏమండి? గాయం. క్షతగాత్రులు అంటారు కదా, గాయములు పొందుట, గాయములు పొందిన వారు. క్షతగాత్రులు అంటే గాయపరచబడిన వారు. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఎన్నిసార్లు అయితే వేరే వైపు దృష్టి నిలిపానో అన్నిసార్లు నా గుండె గాయమైపోయింది, హృదయం గాయపడిపోయింది. ఎప్పుడైతే ఈ గాయాలు ఇలా పెట్టుకొని మదిలోని నయనాలు నీ వైపు చూస్తే, ఎన్ని గాయాలైతే అయినాయి అవన్నీ కూడా కట్టబడ్డాయి ప్రభా. వ్యధలెల్ల త్రుటిలో నిమిషంలో తొలగిపోయినట్టు అయిపోయింది తండ్రి. ఎంత బాగుంది నాయన నీతో జీవితం అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ
తన ఆసక్తిని దేవునితో తెలియజేసుకుంటున్నాడు భక్తుడు. 2వ చరణం, జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్ను అపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ, మృగతృష్ణలు అంటే ఎడారిలో కనిపించే ఎండమావులు సెలయేరులా కనపడుతున్నాయి. పోయి దాహం తీర్చుకోవడానికి తప్పించి పరిగెత్తుతున్నాను కానీ దోసిడి నీళ్ళు అందట్లేదు నాయన. అన్నీ సెలయేరులానే కనపడుతున్నాయి, అన్ని నీళ్ల మడుగులాగే కనపడుతున్నాయి. తీరా పరిగెత్తి దగ్గర పోయి ఒక దోసిడి నీళ్ళు తీసుకొని దాహం తీర్చుకుందామంటే దాహం తీరట్లేదయ్యా. ఎన్ని తిన్నానో వెరైటీలు ఈ నాలుకకి తృప్తి కలగట్లేదు, ఎన్ని చూశానో ఈ కళ్ళకు తృప్తి కలగట్లేదు, ఎన్ని గట్టానో ఈ పాపిషి శరీరానికైనా తృప్తి కలగట్లేదు, ఎంత అనుభవించానో ఈ శారీరక ఆనందాన్ని అయినా ఎంతో నాకు దాహం తీరట్లేదు. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్ను అపహసించే స్వామి. ఈ వ్యక్తి ఏందో నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తుంది, ఈ వ్యక్తి ఏందో నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి చాలబ్బా ఇక నా జీవితానికి అనుకుని ఒక వ్యక్తిని నేను సమీపిస్తే అక్కడ కూడా నాకు దాహం తీరలేదయ్యా. ఈ అమ్మాయిని చేసుకుంటే ఇక నా జీవితాంతం సుఖపడతాను, తృప్తిగా బ్రతుకుతానని ఆ అమ్మాయిని చేసుకున్న కాడి నుంచి అకచాట్లు ఎక్కువైపోయినాయి కానీ దాహం తీరలేదు నాయన. ఇతనితో జీవితం అంటే ఎంత బాగుంటుందో, స్వర్గ సుఖాల్లో తేలిపోవచ్చు అన్నట్లు చేసుకున్న కాడి నుంచి దాహం ఎక్కువైపోయే కానీ దాహం తీరలేదు తండ్రి. ఈ ఇల్లు కట్టుకుంటే ఇక సుఖపడవచ్చు, ఆ పొలం కొనుక్కుంటే సుఖపడవచ్చు, ఈ వెండి బంగారాలు ఆర్జించుకుంటే సుఖపడవచ్చు, పిల్లల్ని కనుక్కుంటే సుఖపడవచ్చు అని ఇలా ఇలా ఎన్నో నా దాహార్తి తీర్చుకోవడానికి ట్రై చేశాను కానీ అవి పొందే కొంది ఎక్కువైపోతుంది, దాహం కానీ తగ్గట్లేదు. ఏం జరుగుతుంది నాకంటే నన్ను ఆకర్షించినవన్నీ పగలబడి నవ్వుతూ నన్ను అపహసిస్తున్నాయి అయ్యా. భలే మోసపోయావు కదూ, భలే మోసపోయావు కదూ అని నేను పొందుతున్నాను, అందులో ఆనందం స్వతంత్రించుకుంటాను అనుకుని వెంపర్లాడినవన్నీ కూడా అల్లంత దూరం వెళ్ళి పగలబడి నవ్వుతున్నాయి, నన్ను అపహసిస్తున్నాయి అయ్యా. అందుకని ఈ మృగతృష్ణలు అంటే దాహము తీర్చలేని ఎండమావుల మీద ఆరాటం మానుకున్నాను. అందుకని విమలాత్మ, పరిశుద్ధాత్మ జలధారణను ద్రావనిచ్చి నీ ఆత్మ జలములు, నీ జీవజలములు నాకు త్రాగటానికి ఇచ్చి నన్ను నీదు పదసేవకై నిలుపు స్వామి. చాలయ్యా, దానికోసం దీనికోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం అదని ఇదని వెంపర్లాడింది చాలు, నాకొద్దు, నన్ను నీ సేవ కొరకు సిద్ధపరచు నాయనా. ఏమిట్రా అబ్బాయి అంత వైరాగ్యంలోకి వచ్చేసావు, ఏమిటమ్మాయి అంత విరక్తిలోకి వచ్చేసావు, ఇప్పటిదాకానేమో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని పరిగెత్తుకొని ఇప్పుడేంది సడన్గా మారిపోయావు, ఒక్కసారి ఇవన్నీ నాకొద్దు నువ్వు కావాలంటున్నావు ఏంటి, ఏం జరిగింది నీకు, ఏం జరిగింది ఏముంది నాయన, నువ్వు కనపడ్డావు అంతే. కనపడితే నిన్ను చూసానా, చూస్తే ఇంకా ఈ లోకంలో ఏది నచ్చట్లేదు ప్రభా నాకు. నిన్ను చూశానా, చూసావు, చూసిన దగ్గర నుంచి ఇంకేది ఇష్టం కావట్లేదు అయ్యా నాకు. అరే ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందేమో చూయించుకో. లేదు ప్రభా, ఆల్రెడీ ఉన్న ఎఫెక్ట్ కరెక్ట్ అయింది ప్రభా, దేవుని స్తోత్రం కలిగి గాక. అది చిత్తభ్రమేమో మానసిక భ్రాంతి ఏమో చూసుకో, ఒకవేళ అదేంది అట్లా. లేదు ప్రభా, ఒకప్పుడు ఉన్నది భ్రాంతి, ఒకప్పుడు ఉన్నది చిత్తభ్రమ, ఈరోజు నేను మార్పు చెందాను, ఇప్పుడు నా మైండ్ కరెక్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఒక చరణమే పాడుకునేవాడిని, ఈరోజు ఆ చెల్లి పుణ్యమాన్ని 2వ చరణం కూడా సాహసం చేశా. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. విమలాత్మ జలధార నను ద్రావనిచ్చి నను నీదు పద సేవకై నిల్పు స్వామి. నిన్ను జూచిన కనులతో
ఈ లోకమం. అరే జక్కయ్యకి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ యేసయ్యను చూశాడా? యేసయ్య మాట విన్నాడా? అరే మెంటల్ ఎక్కినట్టు చేశాడండి. అన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఒక దెబ్బతో పోగొట్టుకున్నాడు కదా. అబ్రహాంకి ఏమైందండి? 65 ఏళ్ల వయసులో కూడా రాజు కళ్ళను ఆకర్షించేంత అందమైన భార్యను పెట్టుకుని, వెండి బంగారాలు, దాసదాసి జనాంగం, ఏది కావాలంటే అది అన్నీ అక్కడ గుడారంలో పెట్టుకుని వాకిట్లో వచ్చి ఎండవేళ కూర్చొని చూస్తున్నాడు. ఎవరి కోసం అబ్రహాముని ఎదురు చూపంటే ఆయన కోసం. ఆయన ఎవరు? ఉన్నాళ్ళే ఒక ఆయన. ఊరుకో, ఆయన కోసం ఏం చూస్తారు? లోపల శారమ్మ ఉంది చూడు. ఏం శారమ్మ? శారమ్మ సరిపోతుందా? అది వెండి బంగారాలునే చూడవచ్చు కదా, అవి సరిపోతాయా? అవి మీరు చెప్తున్నవి ఏవి కూడా పనికిరావు. ఆయన వేరు, ఆయన వస్తాడనేది సమాచారం నాకు. ఆయన కోసమే నా కళ్ళు ఎదురు చూస్తున్నాను. అబ్రహాము కనులెత్తి చూడగా యెహోవా అతనికి కనబడెను. ఎప్పుడైతే కనబడ్డాడు, ఇక చిన్న పిల్లవాళ్ళగా చెంగున లేచి, 99 సంవత్సరాల వయస్సు గలవాడు చిన్న పిల్లవాళ్ళగా చెంగున లేచి పరిగెత్తి వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడి, ఏందో ఆ పిచ్చి నాకు అర్థం కాదు. నిజంగా నేను చెప్తున్నా, యేసయ్య రుచి తగిలిందంటే, సరిగ్గా యేసయ్యను స్పర్శించటం అనేది జరిగిందంటే ఇక మన వల్ల కాదండి. ఎన్నెన్నో వస్తుంటాయిలే కానీ ఎన్నొచ్చినా వాటిని మనం గెలవటమే కానీ అవి మనల్ని లేవు అంతే. ఆయన ఆకర్షణ లాంటిది. బతుకుతావా? యేసయ్యను వదిలిపెట్టి బతుకుతావా నువ్వు? దమ్ముంటే చెప్పు మరి. యేసయ్య రుచి చూడని వాళ్ళ సంగతి వదిలేసే, యేసయ్యను రుచి చూడని వాళ్ళ సంగతి వదిలేసే. యేసయ్యని రుచి చూసిన నీవు, యేసయ్య స్పర్శను అనుభవించిన నువ్వు వదిలి బతకగలవా? చచ్చిపోతే పోద్దన్నా, యేసయ్యను వదిలిపెట్టి ఎట్ట బతుకుతాను? అంత పిచ్చా? కనపడ్డా నీకు? అరే కనపడ్డా నీకు? అరే కనపడ్డాడేందన్నా? రోజు మాట్లాడుకుంటానన్నా, రోజు నాతో మాట్లాడతాడు. ఏదో ఒకసారి చూపిరాదు? నువ్వు గుడి కళ్ళు వేసుకొని అడుగుతున్నావు. మరి నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీకు కూడా కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడన్నా. నాకు ఒకసారి చూపించరాదు ఆయన్ని అంటే, అరే నేను చూపించటం కాదన్నా, నువ్వు కనబడమని నువ్వే అడుగు ఆయన్ని, కనబడతాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? మరి లేకపోతే ఏంది 10 అవుతుంటే, ఏంది 10-20 అవుతుంటే ఏంది ఈ పనులు? ఇక్కడ లైవ్ అంటే 9:30, ఇక్కడ ప్రేయర్ అంటే 9:30. అంతే, లెక్క ఉండాలా? అసలు లెక్క ఉండదు, పత్రం ఉండదు తండ్రి సన్నిధోళ్ళకి. అదే ఉంటే యేసయ్య పిచ్చి, వీడి పిచ్చి మాకు కూడా ఎక్కిస్తాం. దేవునికి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. ఎంత మంచి యేసయ్య, ఎంత ప్రేమ. సరేలే, ప్రార్థన చేసేస్తాను. మరి పాట పాడాను, చెల్లి కోరిక తీరింది అనుకుంటాను. కొన్ని డౌట్స్ అడిగారు. ఈసారి వారం చెప్తాను. ఈ పేపర్ భద్రం చేయండి, తప్పకుండా తెలియజేస్తాను. ఫస్ట్ ప్రశ్న కాడే చాలా ఒక అంశం సరిపోను మ్యాటర్ ఉంది అందులో. ఒక వీక్ చెప్పేయాలన్నట్టు, ఆ గంటన్నర తీసుకోవాలి ఒక పాయింట్కి. సాతాను వాక్యాన్ని చూపించి ఎలా మోసం చేస్తాడన్న కాన్సెప్ట్ ఒక ప్రశ్న. దాని ఒక్కదానికి టైం తీసుకుంటుంది. చెప్తాను నేను మొత్తం, అందులో నేను చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో ఈసారి తెలియజేస్తాను. ఓకే, రైట్. ప్రార్థన చేయండి, హెల్త్ కోసం చేయండి, నా సంచారాలు ప్రయాణాల కోసం చేయండి, మీటింగ్స్ దగ్గర వస్తున్నాయి, పాటల కోసం చేయండి, మీటింగ్స్ కోసం చేయండి. ఇంకా సేవకులు కొంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు, తమ్ముళ్ళు. వాళ్ళలో ప్రారంభమైన ఆసక్తి చల్లారకు ముందే వాళ్ళని ఇంకా రేజ్ చేసి దేవుని కొరకు వాళ్ళని రేకెత్తించి పంపించాల్సి ఉంది. దానికోసం ప్రార్థన చేయండి. ఇందాక చిన్నోడు చెప్పాడు, బలవంతం లేదు. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే అన్న కోసం నేను వెండి బంగారాలు అడగలేదండి. ఒకవేళ మీరు ఇచ్చి పరిచర్యకు తోడ్పడతానంటే నేనే కాదనను, కానీ అది వేరే సంగతి. దేవునికి స్తోత్రం కాక. ప్రార్థన సపోర్ట్ ఖచ్చితంగా నాకే కాదండి, దైవజనులందరికీ ప్రార్థన సహాయం కావాలి. ప్రార్థన ప్రాకారం దైవజనులకి. అది ఎట్టి పరిస్థితుల్లో మనం వేయాల్సిందే ప్రాకారం. చేయండి.
యేసయ్య మీకు ఇష్టమైపోయాడా? ఇష్టమైపోయాడా? మంచిగా కాలేదా? సూర్య నాయన ఏందిరయ్యా, అసలు ఏం సప్పుడు లేదు అయ్యా. వరద బాధితులకు ఎక్కడెక్కడో కూర్చున్నారు నాయన, మీ ముఖాలే కనపడట్లా. అసలు నాకు నా ముఖం కనపడుతుంది అయ్యా మీకు? రాళ్ళు వేసినట్టు అక్కడక్కడ కూర్చుంది. సంతోషంగా ఉన్నారు కదా? ఇప్పుడు కళ్ళు మూసేసేయండి, మరి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి, మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. అబ్రహాము కనులెత్తి చూశాడు, ఇస్సాకుకు బదులు బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల కనపడింది, పొట్టేలు కనపడింది. పిల్లరా, జక్కయ్య కనులెత్తి చూశాడు యేసయ్యకి వెళ్ళి, పాపం యేసయ్య కనపడలా. చెట్టెక్కి చూశాడు, యేసయ్యకి వెళ్ళి చూశాడు, అంతే. తన జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించింది. కనులెత్తి యేసయ్య వైపు చూడు. నువ్వు ఎన్ని సమస్యలు చెబుతావో అవి నాకు కాదు, యేసయ్యకి చెప్పు. యేసయ్యకి వెళ్ళి చూడు నువ్వు విశ్వాసంతో. ఆయన నిన్ను సిగ్గుపరచడు, నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల, వ్యధలు అంటే బాధలు, కష్టములు, మనోనేత్రాలు నీ వైపెత్తి, మనసులోని నేత్రాలు లేక అంతరంగ కన్ను విశ్వాసపు నేత్రం నీ వైపు చూచినప్పుడు నేను అనుభవించిన వ్యధలన్నీ కూడా తృణప్రాయముగా తేలిపోయిన యేసయ్యా, ఎంత శక్తి ఉంది నీ దగ్గర. యేసయ్యా, నువ్వు కావాలి తండ్రి, నాకు నీతో సహజీవనం చేయాలయ్యా, నీ సాంగత్యం కావాలి ప్రభువా, నీ సాహచర్యం కావాలి ప్రభువా. నీలో ఆనందాన్ని రుచి చూసిన తర్వాత ఈ లోకం అది ఇచ్చేటువంటి ఆనందం అంతా కూడా నాకు ఎండమావిలాగా కనపడుతుంది నాయన, నాకు ఇష్టం కావటం లేదు ప్రభువా. ఎవరి మాటలు కూడా నాకు ఇష్టం కావటం లేదు, ఎవరి ప్రేమలు కూడా నాకు ఇష్టం కావటం లేదు నాయనా. నువ్వు నాకు అంత ఇష్టమైపోయావు యేసయ్యా, నన్ను కనికరించు అని భక్తుడు పాడుకున్నట్టు మనం కూడా అనబద్ధులమై ఉన్నాం. రండి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు మాకు 2 సంగతులు తెలియజేసావు నాయనా. ఇప్పుడు పాట ద్వారా ఒక సంగతి తెలియజేసావు, ముందు నీ దాసుని ఉపయోగించి చిన్నవాని ద్వారా దైవజనుని ఆదుకునే విషయంలో నా ప్రభువా మీరు మాట్లాడున్నారు. దైవ సేవకుడు శత్రువుకి ప్రత్యేకంగా టార్గెట్ అవుతాడు కనుక దైవ సేవకుడు ఒకరిని దెబ్బతీస్తే అన్ని విధాల పని కుంటుపడుతుందనే ఉద్దేశంతో శత్రువు నిరంతరం ఆత్మీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు కనుక వారి కొరకు ప్రార్థించుట, వారి సమయాన్ని అర్థం చేసుకొని సహకరించుట, వారికి తోడ్పడుట అనేటువంటి విషయాలు కొన్నింటిని నీ దాసుని ద్వారా తెలియజేసా. వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న బిడ్డలు, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా బలపరచండి. ఏ పొద్దు తమ సమస్యల కోసమే ఆలోచించుకొనక నీ చిత్తము చేయడానికి, అలాగే నీ దాసులను కాపాడుకోవడానికి కూడా బాధ్యత ఉంది అనేటువంటి విషయం బిడ్డల హృదయాల్లో ముద్రితం చేయమని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, ఎలాంటి వ్యధలు కూడా నీ వైపు చూచినప్పుడు తొలగించే దేవుడవై ఉన్నావని మళ్ళొక్కసారి మాట్లాడావు నాయన. నా మట్టుకైతే నాయన నాకు అంతే చేశావు నాయన. కలవరపడి కొండల వైపు బండల వైపు పిచ్చి పట్టినట్టు తిరిగిన ఎక్కడ దొరకని ఆదరణ, సమాధానం నీ పాదాల చెంత కన్నీరు విడిచినప్పుడు నాకు దొరికింది యేసయ్యా. నా బిడ్డలందరికీ కూడా అదే చెప్తున్నాను. మా మాటల్లో ఎక్కడన్నా మేము పరిచర్యను బట్టి కానీ, మా ప్రవర్తనను బట్టి కానీ, సంఘ విధానాన్ని బట్టి కానీ అతిశయించుంటే క్షమించు. ఎక్కడ కూడా మేము విర్రవీగినట్టు మాట్లాడితే మన్నించు నాయన. ఎవరికంటే మేము గొప్ప కాదు, ఎవరికంటే మేము ఎక్కువ కాదు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచిత కృపయై ఉన్నాము.
నీకు స్తోత్రం అయ్యా. మాకు ఇచ్చింది ఏదన్నా ఉందంటే అది నువ్వు ఇచ్చిందే. మా ద్వారా ఏదన్నా జరిగిందంటే అది నీ దయాదానమే తప్ప మా గొప్ప ఎంత మాత్రము కాదయ్యా. దేనిని బట్టి కూడా మేము అతిశయపడ వీలు లేదు. గుంపు జనమున్నంత మాత్రాన అది గొప్ప కాదు. కానీ నా ప్రభువా, నీ కృప పొందాం చూడు, నీ గ్రంథమందు మా పేరు ఉన్నది చూడు, అందును బట్టి ధన్యులం నాయన. నా ప్రభు, మేము సంపాదించిన జనమును బట్టి కాక మాలో మేము ఎంతగా నీ పోలికలోకి వచ్చామో దాన్ని బట్టి మాకు విలువ ఉంటుంది. కనుక మాలో ఏర్పరచబడవలసిన నీ పోలిక విషయమై భారం కలిగి ఉండి మమ్మల్ని వెంబడించే బిడ్డలు మా సోదరి సోదరులందరిలో కూడా ఆ పోలిక వచ్చినట్లుగా మీరు మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా బిడ్డలు మేము అందరం కలిసి మొరపెడుతున్నాం. భిన్న విషయాలన్నీ మా హృదయాల్లో భద్రపరచండి. ఎక్కడన్నా నా ప్రభా తెలిసి తెలియని పొరపాట్లు మా నుండి జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, ఇక్కడ కూర్చున్న బిడ్డలు అందరినీ కూడా నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనలన్నింటి నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీరు తోడవండి నాయన, వారి అక్కర్లు తీర్చండి నాయన, వారి ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేయండి నాయన. కొంతమంది నీతో అంటుకట్టబడాలని, నీలో అనుబంధం కలిగి ఉండాలని మిగులు ఆశపడి ఉంటే రకరకాల సమస్యలతో శత్రువు కృంగతీసి వారిని దూరం చేస్తున్నాడయ్యా. స్వేచ్ఛగా నీ మందిరానికి వచ్చే అవకాశం లేక, స్వేచ్ఛగా నీ సన్నిధిని అందరితో కలిసి ఆరాధించే అవకాశం లేక గదులలో కుమిలిపోతున్న స్థితిలో నా బిడ్డలు అనేకులు ఉండి ఉన్నారు. వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరికీ స్వేచ్ఛనివయ్యా, నిన్ను ఆరాధించుకోవటానికి, పరిశుద్ధులతో కలిసి నిన్ను సేవించుకోవటానికి బిడ్డలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యములు ప్రసాదించు. వారు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్య, అప్పులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ కలతలు, కేసులు, శోధనలు, రోగములు యేసు నామమున వారిని వదిలిపోవునుగాక. దయపు శోధనలు, దురాత్మ పిశాచి బంధకాలు యేసు నామమున వారిని వదిలిపోవునుగాక. నీ బిడ్డలందరికీ నీ కనికరము రానిమ్ము దేవా. వారి పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు వారి ఇంటనున్న వారందరికీ నీ కృపాక్షేమం కలిగించు. ఆత్మీయ బలము నొందిన వారై ఆత్మల రక్షణ కొరకు నాయన పాటుపడే యోధులుగా తయారు చేయాలి. మాకెంత జీవిత కాలం ఇచ్చావో అది నీకు తెలుసునైనా మాకు తెలియదు. కానీ మాకున్న ఆయుష్కాలంలో నీ కొరకు చేయగలిగినంత చేసి నిన్ను మయంపరచాలి. అనేక ఆత్మలను నీ కొరకు రక్షించాలి ప్రభువా. నరకం నుండి అనేకుల్ని కాపాడాలి. ఆ విధంగా మమ్మల్ని బలపరచమని, మా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావని, నీ సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చుకొని వ్రాసుకొని వాటికి తగిన కాలం ముందు సమాధానం ఇచ్చి కూడా ఉన్నావని స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసముతో వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి వెళ్ళని ఉండగా బిడ్డలకు తోడై ఉండి క్షేమంగా గృహాలకు చేర్చి ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. నీ భద్రత వల్ల బిడ్డల చుట్టూ ఉంచి దీవించు. మా ముందున్న బాధ్యతలని నెరవేర్చడానికి నాయన మాకు సామర్థ్యం కలిగించు. పాటలు ఇవ్వండి నాయన. అనేక మంది బిడ్డలు పాటల ద్వారా ప్రోత్సహించబడ్డారు. వాక్యం ఇవ్వండి, సత్యవాక్యమునివ్వండి. వాక్కు ద్వారా అనేకులు సంధించబడుతున్నారు. కనికరించండి. వాక్య ఆకలి కలిగి అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. దయ ఉంచండి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, సువార్త కూటములు, ఉపవాస ప్రార్థనల విషయంలో మాకు కావలసిన అక్కర్లు తీర్చండి. కావలసిన ప్లేస్ను అనుగ్రహించండి. ఆర్థిక సమృద్ధిని మీరు కలిగించమని వేడుకుంటున్నాం. ఏ మనుషుని కోసం అడగమయ్యా, ఏ మనుషుని ఎదురు చూడమయ్యా, ఏ మనుషుని దయను కోరమయ్యా, ఎవరిని అడుక్కునేం దేవా. నీవు మా తండ్రి, నీవు మా దేవుడు. పని నీది, పరిచర్య నీది, అవసరత నీ పిల్లలది కనుక దయ ఉంచు నాయన. మీరు కార్యం చేయండి. మీరు మీ పిడికిలి విప్పండి. ఒక్కసారి మీ గుప్పిలి విప్పారంటే మేము ఎక్కడ దాచిపెట్టుకోవాలో కూడా తెలియనంత సమృద్ధిని ఇస్తావయ్యా. అంత నమ్మదగిన దేవుడు నువ్వు. నీ చెయ్యి కురచగాదయ్యా, అంత పెద్ద చెయ్యయ్యా. నువ్వు ఒక్కసారి పిడికిలి విప్పటం అంటూ జరిగిందంటే ఎక్కడ దాచిపెట్టాలో కూడా అర్థం కానంత కృపని ఇవ్వగలవు దేవా నువ్వు. అనేక మందికి సహాయపడినట్లు ఇప్పటికే ఎంతో క్రియ చేశావు. ఇక ముందుకు నువ్వు చేయగలవు నమ్ముతున్నాం. అన్ని కార్యములు నీ మీదనే ఉంచి నాయన, నీ వైపే చూస్తూ, నీ మీదనే ఆనుకుంటూ, మా చింత భారము యావత్తు నీపైనే వేసుకుంటూ యేసు నామమున నెమ్మది కలిగి నీ కృపలో ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక.
మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రతి అవసరత యేసునామమున తీర్చబడును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా మీరు ఆశించారు, దేవుడు నడిపించాడు ఈరోజు. లేకపోతే సర్దుకునేవాడిని, ఈరోజు అయిపోయిందిలే యేసు రక్తమే చేయమనుకుంటే మళ్ళీ ఆయన మాట్లాడి ప్రేరేపించినట్టు అనిపించింది, బైబిల్ తీసుకొని వచ్చా. దేవునికే మహిమ. అందరికీ వందనాలు. మరి సంతోషంగా మీరు వెళ్తూ ఉండండి, బయలుదేరి వెళ్తూ ఉండండి. నేను కూడా వెళ్తూ ఉంటాను. పదండి పదండి, పొద్దుపోతుంది. పండి రెండో చరణం పాడదాం రా. రెండో చరణం మీరు ప్రాక్టీస్ చేసుకుందాం. బాగుంది, బాగుంది. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలైనన్నపహసించే స్వామి. ఇది చూసావా, ఇందాక బాగానే వచ్చింది, ఇప్పుడేమో అడ్డం తిరుగుతుంది. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలైనన్నపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలైనన్నపహసించే స్వామి. విమలాత్మ జలధారనను ద్రావణీచి, విమలాత్మ జలధారనను ద్రావణీచి, నన్ను నీదు పద సేవకై నిల్పు స్వామి. నన్ను నీదు పద సేవకై నిల్పు స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మూలమోసేను స్వామి.